గ్యాడ్జెట్ గురు. వారం వారం మిమ్మల్ని ఎంతో ఎంటర్టైన్ చేసే గ్యాడ్జెట్ గురు ఈ వారం కూడా బోల్డ్ అని సంగతుల్ని షోకేస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎస్పెషల్లీ ప్లే స్టేషన్లోకి ఎంటర్ అయిన షారుఖ్ రావణ్ గేమ్ గురించి, అలాగే 2050లో మన లైఫ్ ఏ రకంగా ఉండిపోతుందో కూడా ఈ వారం మనం గ్యాడ్జెట్ గురులో చెక్ చేద్దాం. సోనీ ప్లే స్టేషన్ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న గేమింగ్ స్టేషన్ ఇది. మరి దీనిలోకి రీసెంట్ గా రిలీజ్ అయిన షారుఖ్ రావణ్ చేరిపోయింది. మరి ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిల్మ్ గేమింగ్ స్టేషన్ లో చేరడం పట్ల హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. Connected now. అధర్మాన్ని నమ్మిన వాడిని మృత్యువు నీడలా వెంటాడుతుంది. ఒక కొత్త గేమ్ ని తయారు చేస్తాను. అందులో విల్లన్ హీరో కంటే పవర్ఫుల్ గా ఉంటాడు. ఆ విల్లన్ కి ఓటమే ఉండదు. గెలవడానికి కావలసింది గుండె ధైర్యం. సోనీ ప్లే స్టేషన్ అంతర్జాతీయ వేదికలపై ఎంతగానో క్రేజ్ దక్కించుకున్న గేమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అవి మాత్రమే సోనీ ప్లే స్టేషన్ లో చోటు సంపాదించుకోవడానికి అర్హత సాధించేవి. అలాంటి వాటిలో మనకు నిత్యం పుస్తకాల్లో కనిపించే కామిక్ క్యారెక్టర్స్, హాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు, రెస్లింగ్ క్రీడలు కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కింగ్ ఖాన్ షారుఖ్ రావణ్ చోటు దక్కించుకుంది. ఇండియన్ సెల్యులాయిడ్ పై అత్యంత భారీ వ్యయ ప్రయాసాలతో నిర్మించిన చిత్రంగా ఇప్పటికే రావణ్ క్రేజ్ దక్కించుకుంది. సినిమా రిలీజ్ కాకుండానే రావణ్ ను సోనీ సంస్థ తమ ప్లే స్టేషన్ లోకి తీసుకుంది. రీసెంట్ గా జరిగిన గేమ్ లాంచింగ్ లో షారుఖ్, అర్జున్ రాంపాల్ గేమ్ ను ఎంజాయ్ చేస్తూ కాసేపు ఆడియన్స్ ను అలరించారు. Is that a jewel I see? You need more heart. Never. Arjun, as you rightly said, రోబో టైప్ లో మనోడు చేసే విన్యాసాలు సినిమాలో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే విధంగా ఇక నుంచి గేమింగ్ లోనూ షారుఖ్ రావణ్ క్యారెక్టర్ అట్రాక్ట్ చేస్తుందంటున్నారు గేమింగ్ నిర్వాహకులు. ఇప్పటి వరకు మనం చూసిన రావణ్ క్యారెక్టర్ సినిమాలో చేసిన దానికంటే మరింత అమేజింగ్ అనిపించే స్థాయిలో రావణ్ క్యారెక్టర్ చేయడం ఒక రకంగా గేమింగ్ నిర్వాహకులకు కలిసొచ్చే అంశం. Crazy
గ్యాడ్జెట్ గురులో ఒక క్విక్ బ్రేక్ తీసుకున్నాం.